శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రులలో సప్తమి తిథియందు మూలా నక్షత్రం రోజు అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా ఆరాధిస్తాము. త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే మూలా నక్షత్రం. నాడు చేసే అలంకార విశిష్టత చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిని, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజింపబడే ఆ చదువుల తల్లి సరస్వతి ప్రాణుల నాలుకలపై నర్తించే బుద్ధిప్రదాయిని. సరస్వతీదేవి ధ్యాన శ్లోకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి అంటూ ఆ చదువుల తల్లిని ప్రార్థిస్తే జ్ఞానానికి లోటు ఉండదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలైన బాసర, వర్గల్, శ్రీ కనకదుర్గమ్మ ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతాయి. అమ్మవారికి తెలుపు రంగు వస్త్రం సమర్పించాలి. తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అమ్మకు నైవేద్యంగా దధ్యోజనం సమర్పించాలి. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి. మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్వేతపద్మాన్ని అధిష్ఠించి వీణ, కమండలం, అక్షరమాలను ధరించి అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారద అనే నామం విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్ధులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి 3 రాత్రులు చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారు. అమ్మవారిని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తుంది. వాక్శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో 3వ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి వారి వాక్వైభవాన్ని విశ్వవిఖ్యాతి చెందేలా చేసింది ఈ వాణీ పుస్తకధారిణి. సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ గావించి విద్యాబుద్ధులను పెంపొందించుకోవాలని పెద్దలు చెబుతారు. ఈరోజు నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, పరమాన్నం, దధ్యోజనం నివేదన చేయాలి. ఈరోజు ధరించవలసిన వర్ణం తెలుపు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం మనకు అందిస్తుంది. స్వస్తి.